జరిగిన చర్చకు గౌరవ మంత్రివర్యులు స్పందిస్తారు. ఇక్కడ ఉన్నవారే కాదు లోకేష్ గారు, ఎంతోమంది విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా మీ ప్రసంగం కోసం చూస్తున్నారు. కాబట్టి సమయాన్ని పట్టించుకోకుండా మీరు చాలా డీటెయిల్డ్గా, ఎందుకంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి గేమ్ చేంజర్ ఫర్ ద స్టూడెంట్స్, కాబట్టి మీకు వీలైనంత సమయం, ఎక్కువ సమయం తీసుకోమని మా అభ్యర్థన సభ్యుల తరఫున. థ్యాంక్ యూ అధ్యక్ష. బెల్ కొట్టరని నాకు అర్థం. థ్యాంక్ యూ అధ్యక్ష. చాలా కీలకమైన సబ్జెక్ట్ అధ్యక్ష, ఇది చాలా డీటెయిల్గా డిస్కస్ చేసాం. 21 మంది మాట్లాడటం జరిగింది. గౌరవ సభ్యులు గన్నవరం ఎమ్మెల్యే గారు యార్లగడ్డ వెంకట్రావు గారు, ఇచ్చాపురం ఎమ్మెల్యే గారు బెందలం అశోక్ గారు, మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు, చిలుకలూరుపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు గారు, పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ గారు, గోపాల్పురం ఎమ్మెల్యే రాజు గారు, మన విప్ నిరంతరం మాడుతూనే ఉంటారు ఎమ్మెల్యే వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారు, మన ఎమ్మెల్యే రాజమండ్రి ఆదిరెడ్డి వాసు గారు, అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు గారు, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి గారు, కడప ఎమ్మెల్యే మాధవి గారు, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు, వైజాగ్ వెస్ట్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు, తిరువూరు ఎమ్మెల్యే శ్రీనివాసరావు గారు, తణుకు ఎమ్మెల్యే అరమెల్లి రాధాకృష్ణ గారు, గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి గారు, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు, హెచ్చర్ల ఎమ్మెల్యే ఈశ్వర్ గారు, ప్రతిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు గారు, పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారు, సీనియర్ శాసనసభ్యులు ఆచంట ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ గారు ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడారు. అధ్యక్ష, మీరందరికీ అవకాశం ఇచ్చారు. అధ్యక్ష, చాలా విషయాలు గౌరవ సభ్యులు మాట్లాడారు. ఎన్నిటికి వచ్చే ముందు కొన్ని విషయాలు నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి గౌరవ సభ్యులకి తెలియజేయాలనుకుంటున్నాను. అధ్యక్ష, మొదటిది కొన్ని సందర్భాల్లో గౌరవ సభ్యులు కూడా నేను తెలిపాను, ఈరోజు ప్రజలు కూడా తెలపాలనుకుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నన్ను క్యాబినెట్లో తీసుకోవాలని నిర్ణయం తీసుకున్న తర్వాత నన్ను అడిగారు, మీరు ఏ శాఖ ఆశిస్తున్నారంటే ఒకటి చెప్పాను, మీరు ఏమి ఇచ్చినా తీసుకుంటాను, కానీ కష్టమైన శాఖ ఇవ్వండి, ఎక్కడైతే మీరు మార్పు రావాలని ఆశిస్తున్నారో ఆ శాఖ ఇవ్వండి. అంటే మీరు ఏమనుకుంటున్నారు అంటే విద్యాశాఖ నాకు ఇవ్వండి సార్, కేజీ టు పీజీ మొత్తం రిఫార్మ్ చేయాలనుకుంటున్నాను. పాదయాత్రలు ఎక్కడికి వెళ్ళినా అది మేము మాట్లాడాను, ఒక కమిట్మెంట్, ఒక ప్యాషన్తో చేస్తానని గౌరవ ముఖ్యమంత్రి గారు నేను హామీ ఇచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చారు. అధ్యక్ష, ఇస్తూ కూడా ఆయన కొన్ని షరతులు పెట్టారు. దాంట్లో ప్రధానంగా హైయర్ ఎడ్యుకేషన్లో వచ్చేగల ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్లో ఆంధ్ర రాష్ట్రం చాలా పడిపోయింది. 9వ స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని 3వ స్థానం తీసుకురండి. QIS టాప్ 100 యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్లో ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఒకటి ఉండాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు టైం పెట్టి 5 సంవత్సరాలు మీరు సాధించాలని చెప్తాం కూడా జరిగింది. అధ్యక్ష, గతంలో నేను పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా కూడా చేశాను. అధ్యక్ష, సో నేను ఏం చూసినా ఆ లెన్స్ ద్వారా చూస్తాను. కానీ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత అసలు ఎంత దారుణమైన పరిస్థితి ఉందో నాకు అర్థమైంది. అధ్యక్ష, గడిచిన 5 సంవత్సరాలు స్కూల్ ఎడ్యుకేషన్, దాంట్లో స్కూల్ ఒక భాగం అవుతే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ 2 కలుపుతుంది. అధ్యక్ష, దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకి దూరం అయ్యారు. అధ్యక్ష, గత ప్రభుత్వం అనేక మాటలు చెప్పారు, కానీ చేతల్లో చూస్తే ఇది రియాలిటీ. అధ్యక్ష, గౌరవ సభ్యులందరూ జియో 117 గురించి చాలా సుదీర్ఘంగా మాట్లాడారు, చర్చించాం. ఇంతేకాదు మేము కూడా మొన్న ఒక వర్క్షాప్ పెట్టుకున్నాం, జియో 117 గురించి డిస్కస్ చేసేదానికి ఆల్టర్నేటివ్ మార్గం ఎంచుకునే దానికి వర్క్షాప్ కూడా పెట్టాం. అధ్యక్ష, మీరు చూస్తే జియో 117 ద్వారా 10 మంది విద్యార్థుల కన్నా తక్కువ ఉన్న పాఠశాలలు గతంలో 1215 ఉంటే అధ్యక్ష, గత ప్రభుత్వం చేతకాంతనం వల్ల అది 5507 పాఠశాలలు పెరిగింది. అధ్యక్ష, ఇంకో పక్కన 20 విద్యార్థుల కన్నా తక్కువ ఉన్న పాఠశాలలు చూస్తే గతంలో 5520 ఉంటే అధ్యక్ష, గత ప్రభుత్వం చేతకాంతనం వల్ల 13720 పాఠశాలలు పెరిగింది. అంతేకాదు అధ్యక్ష, సింగిల్ టీచర్, ఇప్పుడు మనందరం సింగిల్ టీచర్ గురించి మాట్లాడుతున్నాం. సింగిల్ టీచర్ స్కూల్స్ అధ్యక్ష దాదాపు 30% స్కూల్స్ వచ్చినాయి ఉన్నాయి. అధ్యక్ష, అంటే 12512 పాఠశాలలు సింగిల్ టీచర్ స్కూల్స్ అయినాయి. అధ్యక్ష, మీరు డ్రాప్ అవుట్ రేట్ గురించి కూడా గౌరవ సభ్యులందరూ ఈరోజు మాట్లాడటం జరిగింది. అధ్యక్ష, మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో అది 12.5% డ్రాప్ అవుట్ రేట్కి వెళ్ళిపోయింది. అధ్యక్ష, అంటే ఒక మాటలో చూస్తే 7వ తరగతి నుంచి 8వ తరగతికి ప్రధానంగా ఆడపిల్లలు చూస్తే అధ్యక్ష దాదాపు 47,000 మంది ఆడపిల్లలు
విద్యకి దూరమయ్యారు అధ్యక్ష. అంటే ట్రాన్సిషన్లో పిల్లలు మిస్ అవుతున్నారు, కంటిన్యూటీ లేదు. ఇది నాకు గౌరవ సభ్యులు వచ్చి చెప్పారు అధ్యక్ష, అధికారులుగా. దాని తర్వాత అధికారులు నేను ఫస్ట్ అడిగిన ప్రశ్న, అసలు ఎంతమంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు నాకు స్పష్టంగా చెప్పండి అని నేను అడిగాను అధ్యక్ష. పొద్దున ఒక నంబర్ చెప్తారు, సాయంత్రం ఒక నంబర్ చెప్తారు. అట్లా వారాలు నెలల తర్వాత 33,40,000 మందికి వర్తించారు. నేను అడిగాను ఎందుకు ఇన్ని రోజులు పెట్టింది అంటే, గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశాను, డాష్ బోర్డ్లో నాకు తెలిసేది అసలు ఏ ఊరిలో ఏ పని జరిగింది, ఏంటి ఇంత దారుణమైన పరిస్థితి అంటే వాళ్ళు చెప్పారు అధ్యక్ష, డ్రాప్ బాక్స్ అని ఉంది అధ్యక్ష. అంటే పిల్లల్ని సిస్టంలో తీసుకెళ్ళి మధ్యలో పెడతారు అధ్యక్ష. అంటే అటు ప్రైవేట్ స్కూల్లో పెట్టరు, ప్రభుత్వ పాఠశాలలో మధ్యలో పెడతారు. అంటే కన్వీనియన్స్ బట్టి మూవ్ చేస్తారు అధ్యక్ష. అధ్యక్ష విచిత్రమైన దాన్ని చూస్తే దాదాపు 1,00,000 మంది పిల్లలు 17 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు డ్రాప్ బాక్స్లో ఉన్నారు అధ్యక్ష. అంటే వాళ్ళు ఇంజనీరింగ్ వేరే పై చదువులు వెళ్ళాల్సిన పిల్లలు డ్రాప్ బాక్స్లో పెట్టేసి అట్లా ఇరికిచ్చారు అధ్యక్ష. అంటే కావాలని జీఆర్ రేషియో ఇంప్రూవ్ చేద్దామని వాస్తవాలకి దూరంగా గత ప్రభుత్వం పనిచేసింది అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు సర్వే గురించి కూడా గౌరవ సభ్యులందరూ డిస్కస్ చేశారు. నేషనల్ అచీవ్మెంట్ సర్వే ఇది ఒక గోల్డ్ స్టాండర్డ్ అధ్యక్ష, నాస్ అంటారు. ఈ నాస్ సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత అధ్యక్ష నేను చూస్తే 2017లో 3rd గ్రేడ్ లాంగ్వేజ్లో ఆంధ్ర రాష్ట్రం ఫస్ట్ ర్యాంక్లో ఉండేదండి భారతదేశంలో. కరెక్ట్గా 2021కి వచ్చేగల 27వ స్థానానికి మనం పడిపోయాం, 27th. 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం 1వ స్థానంలో ఉంటే గత ప్రభుత్వం వల్ల అది 12వ స్థానానికి పడిపోయాం. సైన్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉంటే 15th ప్లేస్ పడ్డాం. ఇంగ్లీష్ అంటే టోఫల్ ఏమనంటే ఇంకా టోఫల్ అంటారు అధ్యక్ష, అది కూడా నేను ప్రజలు చెప్పదలుచుకున్నాను. 10th క్లాస్ ఇంగ్లీష్లో మనం 2017లో 4th ర్యాంక్లో ఉంటే గత 5 సంవత్సరాలు 14వ స్థానానికి మనం పడిపోయాం అధ్యక్ష. ఫౌండేషన్ స్కిల్స్ పైన ఏసర్ ఇంకొక రిపోర్ట్ ఉంది అధ్యక్ష. ఏసర్ రిపోర్ట్ చూస్తే అధ్యక్ష తెలుగు భాష అధ్యక్ష 2018లో 57.1% మంది పిల్లలు గ్రేడ్ 2 అంటే గ్రేడ్ 5 పిల్లల్ని గ్రేడ్ 2 పైన చదవగలుగుతున్నారా లేదా అని టెస్ట్ చేస్తే 57.1 ఉంటే అది 38% పడిపోయింది. సిమిలర్లీ గ్రేడ్ 8లో అధ్యక్ష విచిత్రం ఏంటంటే గ్రేడ్ 8 అంటే 8th క్లాస్లో 2వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్ ఇచ్చి పిల్లల్ని చదవమంటే 2018లో 78% మంది చదవగలిగితే 2024 వచ్చేసి 53% పడిపోయింది. అంటే ఒక సిస్టమిక్ డికే అనేది వచ్చేసింది అధ్యక్ష. మీరు ఈరోజు చూస్తే 90% మంది 3వ తరగతి చదువుతున్న పిల్లలకి ఫౌండేషనల్ న్యూమరసీ స్కిల్స్ లేకుండా పోయింది అధ్యక్ష. అధ్యక్ష ఇంతేకాకుండా మీరు చూస్తే మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే గారు ఎప్పుడు సమీక్ష పెట్టినా ఒక అనౌన్స్మెంట్ చేయాలన్న తాపత్రయంతో అనేక అనౌన్స్మెంట్స్ చేశారు అధ్యక్ష. దాంట్లో మొదటిది సిబిఎస్ఈ. నేను కౌన్సిల్లో అనుకుంటా సిబిఎస్ఈ గురించి నేను మాట్లాడాను అధ్యక్ష. నేను కూడా సిబిఎస్ఈ స్టూడెంట్ని. 10th క్లాస్ ఎగ్జామ్స్ వస్తున్నాయంటే మాకు యూనిట్ టెస్ట్, ప్రీ ఫైనల్స్, సెమీ ఫైనల్స్, మాక్ ఫైనల్స్ అట్లా ప్రిపరేషన్ జరిగేది అధ్యక్ష. కావాలని 1000 పాఠశాలలపైన సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్ పెడతామని ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. ఓకే, నిర్ణయం తీసుకున్నారు. అట్లనే ఉపాధ్యాయుల్ని ప్రిపేర్ చేశారా, ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ రెడీ చేసుకున్నారా, ఏది చేయకుండా ఇది రుద్దారు అధ్యక్ష. మన ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను టెస్ట్ మాక్ ఒక ప్రీ ఫైనల్ అనుకోండి ఒక టెస్ట్ నిర్వహిస్తే 90% మంది పిల్లలు ఒక్క సబ్జెక్ట్లో కానీ ఫెయిల్ అయ్యారు, కనీసం ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యారు, 90% ఫెయిల్ అయ్యారు. ఇది చూసి వాస్తవంగా నేను భయపడ్డా. ఎందుకంటే ఎస్పెషల్లీ ఆడపిల్లలు ఫెయిల్ అవుతే ఊరిలో పెళ్లి చేస్తారని భయంతో లేదు, ఇది నిర్ణయం కరెక్ట్ కాదు. ఏదైతే సిబిఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏదైతే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, వీ విల్ పోస్ట్పోన్ బై 3 years. ముందర ఉపాధ్యాయుల్ని ప్రిపేర్ చేద్దాం, విద్యార్థులను ప్రిపేర్ చేద్దాం, తల్లిదండ్రుల్ని ప్రిపేర్ చేద్దాం, మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా దానికి ప్యారల్గా డిజైన్ చేసిన తర్వాత అమలు చేస్తామని హామీ ఇచ్చాం. రెండోది టోఫల్. ఇంత గొప్పలు చెప్పుకున్నారు, మళ్ళీ ఎందుకు ర్యాంకింగ్ పడిపోయింది నాకు తెలియదు. కానీ టోఫల్కి అధ్యక్ష 59 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 59 కోట్ల రూపాయలు వృధా చేశారు ఒక మాటలో చెప్పాలి.
ఇంకోటి ఐబీ కరికులం అధ్యక్ష. ఇక్కడ గౌరవ సభ్యులు అందరు తెలుసు, ఐబీ కరికులం అనేది చాలా ఛాలెంజింగ్ కరికులం. ఐబీ కరికులం ఇంప్లిమెంట్ చేయాలంటే అద్భుతమైన ఉపాధ్యాయులు, ఎవరికైతే అద్భుతమైన ట్రైనింగ్ ఉందో వాళ్ళే ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. అనాలోచిత వల్ల ఐబీ కరికులం తీసుకొద్దాం, ఐబీ స్కూల్స్ ఏర్పాటు చేద్దామని 5 కోట్ల రూపాయలు ఒక ప్రాథమిక రిపోర్ట్ కోసం 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష. అధ్యక్ష ఇంకో పక్కన ఉపాధ్యాయులు అధ్యక్ష, కమిషనర్ గారు కలవరు, సెక్రటరీ గారు పలకరు, మినిస్టర్ గారు కంపడరు. అది గత ప్రభుత్వంలో జరిగిన పనులు అధ్యక్ష. అంటే ఉపాధ్యాయుల్ని పట్టించుకోలేదు. మనందరం చూసాం, ఏకంగా మద్యం షాపుల ముందలా నుంచోబెట్టి ఆనాడు వాళ్ళ చేత సెక్యూరిటీ డ్యూటీ చేయించారు. ఇంకేమైనా గట్టిగా మాట్లాడితే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఏకపక్షంగా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. గతంలో అధ్యక్ష అంటే 2022లో 1570 మంది టీచర్ని రూల్స్ విరుద్ధంగా గత ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష 45 యాప్లు పెట్టారు అధ్యక్ష. అసలు ముందర మేము అర్థం చేసినాక చాలా సమయం పెట్టింది, ఒక 6 నెలలు పెట్టింది. ఎన్ని యాప్లు ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి, ఎవరు ఏ యాప్ వాడుతున్నారు తెలిసాక మాకు టైం పట్టింది అధ్యక్ష. 45 యాప్లు పెట్టి చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయుల చేత టాయిలెట్ ఫోటోలు, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అవన్నీ రుద్దారు అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధ్యక్ష. స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద గౌరవ సభ్యుల విషయం తెలుసుకోవాలి అధ్యక్ష. 2018లో ఆనాడు గంటా శ్రీనివాస్ గారు గౌరవ మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు హ్యామ్ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ద్వారా స్కూల్ అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్ చేపట్టాం, నిధులు సమకూర్చాం. ఆ నిధులు తీసుకొస్తే గత ప్రభుత్వం గాలికి వదిలేసింది అధ్యక్ష. వీళ్ళేదో గొప్పలు సాధించినట్టు చెప్తున్నారు. ఈరోజు అధ్యక్ష ఫేజ్ 1 పొద్దున కూడా చెప్పా, ఫేజ్ 1 ఇప్పటికీ పూర్తల. ఫేజ్ 1 పూర్తి చేసాక 880 కోట్ల రూపాయలు అవసరం ఉందండి. ఫేజ్ 2 పూర్తి చేసాక సుమారుగా 4000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి అవసరం. విచిత్రం ఏంటంటే అధ్యక్ష, నాడు నేడు కింద కొన్ని పాఠశాలలు ఎక్కడైతే రంగులేసారో, బెంచులు పెట్టారో, జియో 117 వచ్చిన తర్వాత ఆ పాఠశాలలు మూతపడింది. అలాంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది అధ్యక్ష. ఎడిషనల్ క్లాస్ రూమ్స్ కూడా ఎలాంటి సైంటిఫిక్ అప్రోచ్ లేకుండా కూడా చేశారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ అధ్యక్ష 2019 నుంచి 24 వరకు మీరు చూస్తే సుమారుగా 900 కోట్ల రూపాయలు సమగ్ర శిక్ష కింద సివిల్ వర్క్స్కి నిధులు కేటాయిస్తే ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా ఇవ్వకుండా కాలయాపన చేశాక ఆ నిధులు కూడా మురిగిపోయినాయి అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష స్టూడెంట్ కిట్ అధ్యక్ష, ఈరోజు స్టూడెంట్ కిట్ గురించి నేను మాట్లాడుచుకున్నాను అధ్యక్ష. నేను బలంగా నమ్మేది విద్యా వ్యవస్థకి రాజకీయాలు దూరంగా పెట్టాలి. విచిత్రం ఏంటంటే అధ్యక్ష, నాకు ఉదాహరణ ఇస్తా. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ బాటనీ టెక్స్ట్ బుక్ అధ్యక్ష. 2వ పేజ్ గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశం ఉంటుంది. 3వ పేజ్ లక్ష్మీ భారతి గారి సందేశం ఉంటుందండి. 4వ పేజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ టు గవర్నమెంట్ సందేశం ఉంటుంది. దాని తర్వాత అధ్యక్ష ఎవరైతే టెక్స్ట్ బుక్ రాశారో ఆ కమిటీ సభ్యులకి 1 2 3 4 5 6 7 8 9 పేజీలు అధ్యక్ష. సందేశం విత్ ఫోటో అండి. ఫోటో ఉంది అధ్యక్ష. అయ్యో ముఖ్యమంత్రి గారు ఫోటో ఎక్కడ మిస్ అవుతారు చెప్పండి. మాజీ ముఖ్యమంత్రి గారు మంచి ఫోటో పెట్టుకొని నవ్వుతూ పెట్టారు అధ్యక్ష. అంటే మీరు చూస్తే 9 పేజీలు, ఈ పుస్తకంలో 9 పేజీలు అధ్యక్ష వృధా చేశారు. దీనికోసం ఎంత ఖర్చు అయిందో నేను చెప్పాలి గౌరవ సభ్యులకి, అందరూ తెలుసు కదా. 9 పేపర్లు, 10 లక్షల పుస్తకాలు, కేవలం ఇంటర్మీడియట్ గురించి చెప్తున్నా. 10 లక్షల పుస్తకాలు మేము ప్రింట్ చేస్తాం అధ్యక్ష. సుమారుగా 30 పైసలు ఖర్చు అవుతుంది. అంటే 30 లక్షల రూపాయలు మేము ఈ పేజీలన్నీ తొలగించినందుకు సేవింగ్ చేసాం అధ్యక్ష. సంవత్సరానికి 30 లక్షల రూపాయలు కేవలం ఇంటర్మీడియట్ అధ్యక్ష. ఇది ఒకటి. ఓకే, చిక్కీ అధ్యక్ష, చిక్కీకి ఆయన ఫోటోలు అధ్యక్ష, చిక్కీకి ఆయన ఫోటో అధ్యక్ష. ఓకే అధ్యక్ష, బెల్ట్ పైన ఆయన పేరు అధ్యక్ష. పిల్లలు వేసుకున్న బెల్ట్ పైన ఏమని రాశారండి? జగన్ అన్నారా? జగనన్న విద్యా కానుక. అందరు చూపించాలా? స్క్రీన్ లేదబ్బా, మీకు అందరు పంపిస్తా, అందరు చూడొచ్చు. దెన్ అంటే పబ్లిక్ అంతా విచిత్రం ఏంటంటే అధ్యక్ష, పిల్లలు రాసే
వర్క్ బుక్ అధ్యక్ష, దానిపైన మాజీ ముఖ్యమంత్రి గారి ఫోటో. ఆ ఫోటో కూడా ఎలాగొని చూడండి అధ్యక్షుడు, నెలతప్పుడు బాల్ ఎట్లంటే ఇది ఎట్లంటే ప్రతిదీ గౌరవ సభ్యులు పార్థసారథి గారు చెప్పారు, చివరికి డిక్షనరీ కూడా వదిలిపెట్టలా, అక్కడ కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఫోటో అధ్యక్ష. అధ్యక్ష గుడ్డు కూడా వదిలిపెట్టలేదు అధ్యక్ష, పాపం గుడ్డేం పాపం చేసినా కానీ రాజశేఖర రెడ్డి గారి పేరు అధ్యక్ష, వైఎస్ఆర్ ఎస్పీ, గుడ్డు పైన కూడా స్టాంప్. అంటే కోడి గుడ్డుని కూడా చివరికి ప్రభుత్వం బ్రాండింగ్ వదిలిపెట్టలేదు. ఇదే అయిపోయింది. నెక్స్ట్ వస్తాను అధ్యక్ష, బ్యాగ్ అధ్యక్ష, బ్యాగ్ పైన కూడా ఆయన పేరు అధ్యక్ష, బ్యాగ్ పైన కూడా ఇక్కడ ఆయన పేరు పెట్టుకున్నారు అధ్యక్ష. అంటే ఎంత అన్యాయం ఒకసారి గౌరవ సభ్యులు అందరూ గమనించాలి. అంటే ఎక్కడ చూసినా ముఖ్యమంత్రి గారి పేర్లు పెట్టాలా, పార్టీ రంగులు పెట్టుకోవాలా, ఇదే లక్ష్యంతో గత ప్రభుత్వం పనిచేసింది. అంటే ఒక ప్రాపగాండా మెషిన్గా గత ప్రభుత్వం ఈ వ్యవస్థను వాడింది అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు నిజంగానే నేను ఇంకో పక్కన అధ్యక్ష ఈ క్లాత్ కూడా చూడాలి అధ్యక్ష, ఇది వన్ సైడ్ ప్రింటింగ్ చేస్తే బట్ అధ్యక్ష, దీనివల్ల ఏంటంటే ఒక్క సంవత్సరం తప్ప మళ్ళీ రాదు, ఒక్క సైడే ప్రింటింగ్ చేశారు, నాణ్యత లేని బట్ట, అంటే బ్రీదబిలిటీ చాలా తక్కువ ఉంటుంది అధ్యక్ష, ఇది చేశారు అధ్యక్ష. ఇదంతా చూసిన తర్వాత నేను మన ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నాం. ఒకటి, ఈ కిట్స్కి ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ నాయకులు పేర్లు పెట్టుకోకూడదు, ఏ పార్టీ రంగులు కూడా ఉండకూడదని నిర్ణయం తీసుకున్న అధ్యక్ష. అది నేను చాలా స్పష్టంగా మీ అందరికి చూపిస్తాను. అంతేకాకుండా గొప్ప వ్యక్తులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో ఈ కిట్ ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష టెండర్లు పూర్తయినాయి. ఈరోజు మీ అందరి ముందల నుంచి నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఒక స్టూడెంట్ కిట్లోనే రాబోయే 5 సంవత్సరాలు 300 కోట్ల రూపాయలు మన కూటమి ప్రభుత్వం సేవ్ చేసుకున్నాం. అంటే 9.4% మనం సేవ్ చేసుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష మన ప్రభుత్వానికి ఫోటోలు పిచ్చలేదు, చిక్కిపోయిన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం లోగో పెట్టి మనం విడుదల చేస్తున్నాం. బెల్ట్ పైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు మన కిట్ పేరుతో బెల్ట్ ఇస్తున్నాం. అంతేకాకుండా అధ్యక్ష ఈరోజు మనం ఇచ్చే బట్ట కూడా ఓవెన్ బట్ట, 2 సైడ్ నీట్ బోత్ సైడ్స్ ఉంటుంది, చాలా బ్రీదబిలిటీ ఉన్న బట్ట. అంటే సొంత పిల్లలు మా దేవాంశ ఏం బట్ట వేసుకుంటారో చూసుకొని ఆ బ్రీదబిలిటీ ఉందా లేదా అని చూసుకొని బట్ట కూడా ఇస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష మేము కూడా ఫీల్డ్లో టెస్ట్ చేసాం అధ్యక్ష, పిల్లలకి ఇచ్చి ఎలా ఉంది, బాగుందా బాగాలేదా ఆ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాం. నేను ఇక్కడికి వచ్చే ముందర యాక్చువల్లీ అంతా రహస్యంగా పెట్టి ఇక్కడ చూపిద్దాం అనుకున్నా, కానీ ఆదిరెడ్డి వాసు గురించి మీకు తెలుసు అధ్యక్ష, తొందర ఎక్కువ. ఇమీడియట్గా ఫోటో దిగి సెల్ఫీ దిగి ఇమీడియట్గా పెట్టాడు. మీడియాలో కూడా సోషల్ మీడియాలో కూడా చాలా పాజిటివ్గా ప్రజలు కూడా రిసీవ్ చేసుకున్నారు అధ్యక్ష. మీరు చూస్తే ఇక్కడ కూడా మనం ఇస్తున్న వర్క్ బుక్స్లో ఎక్కడ కానీ నో ఫొటోస్, గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో లేదు, విద్యాశాఖ మంత్రి గారి ఫోటో లేదు, ఎవరు ఫోటో లేదు. చాలా క్లియర్ మెసేజ్తో మంచి మోటివేషన్ కోట్స్ కూడా పెట్టాలని గౌరవ సెక్రటరీ గారు కూడా నేను చెప్తాం జరిగింది, ఎస్పీడీ గారు కూడా నేను చెప్పాను అధ్యక్ష. అంటే పాజిటివ్ ఎన్వైరన్మెంట్లో పిల్లలు చదవాలి, అంతేగాని మన ఫోటోలు వాళ్ళపైన రుద్దకూడదని ఆలోచనతో చేసాం అధ్యక్ష. అంతేకాకుండా బ్యాగ్ కూడా మీరు చూస్తే ఎక్కడ రాజకీయ రంగులు లేవు, పేరులు లేవు, చాలా అద్భుతమైన క్వాలిటీ బ్యాగ్ పిల్లలకి ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ స్టిచ్చింగ్ కూడా జాగ్రత్తగా చేయమని నేను ఆర్డర్ చేశాను, ఎక్కువ చెక్స్ కూడా పెడుతున్నాం, నాణ్యత ఉండాలి. ఎందుకంటే నేను కూడా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు అక్కడక్కడ ఈ హ్యాండిల్స్ కూడా జరుగుతుంది, అది జరగకూడదని మేము నిర్ణయం తీసుకున్నాం. అందుకే స్పెషల్గా కేర్ తీసుకోవాలని కూడా అధికారులు నేను సూచించాను అధ్యక్ష. ఇంకో పక్కన మిడ్ డే మీల్కి వచ్చేగల అధ్యక్ష, ఒక చిక్కీ సప్లైలో రాబోయే 5 సంవత్సరాలు 240 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం సేవ్ చేసుకుంటుంది అధ్యక్ష. గుడ్డుల ట్రాన్స్పోర్టేషన్లో 144 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం రాబోయే 5 సంవత్సరాలు సేవ్ చేయబోతుంది అధ్యక్ష. అంటే దాదాపు రాబోయే 5 సంవత్సరాల్లో 1000 కోట్ల రూపాయలు ఒక స్కూల్ ఎడ్యుకేషన్లో మన ప్రభుత్వం సేవ్ చేయబోతుందని గౌరవ సభ్యులకు నేను తెలుపుతున్నాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష పెద్ద మాటలు చెప్తారు, రేపేదో కార్యక్రమం పెట్టుకున్నారు ఆ పార్టీ వాళ్ళు, నేను సూటిగా ప్రశ్నించాలనుకుంటున్నాను అధ్యక్ష. గుడ్డుల సప్లైకి మీరు ఎందుకు 200 కోట్లు బకాయిలు పెట్టారు? చిక్కీ సప్లైకి 60 కోట్లు, చివరికి ఆయా నైట్ వాచ్మెన్ వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాలు 65 కోట్లు,
క్లీనింగ్ మెటీరియల్స్ 22 కోట్ల అధ్యక్ష. అంటే సుమారుగా 352 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయారు. ఆ బకాయిలంతా కూటమి ప్రభుత్వం తీర్చిన అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు మాధవి గారు చాలా స్పష్టంగా బైజూస్ కంటెంట్ గురించి కూడా చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, గత ప్రభుత్వం ఏదైతే ఐప్యాడ్స్ ఇచ్చారో అది అందరికీ తెలిసిన విషయం, ఇచ్చారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ అన్సూపర్వైజ్డ్ టెక్నాలజీ పిల్లల చేతిలో పెట్టకూడదు. స్వయంగా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చి అయ్యో బాబు మాకు ట్యాబ్లు ఇవ్వద్దు, కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేయండి, సూపర్విజన్ ద్వారా చేయండి అని చెప్తాం జరిగింది అధ్యక్ష. ఈరోజు నాకు కూడా 9 సంవత్సరాల పిల్లడు ఉన్నాడు ఇంట్లో. దేవాంశ్ ఇప్పుడు కూడా మేము నో ఫోన్, నో ట్యాబ్, వారానికి 1 సినిమా చూడగలుగుతాడు అధ్యక్ష. స్క్రీన్ టైం ఏమైనా ఉంటే సూపర్వైజ్డ్ డెస్క్టాప్, ఎవరో ఒకరు ఉంటారు, సూపర్వైజ్డ్ డెస్క్టాప్ మేము ఇష్టం జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే హోంవర్క్లు చేయాలి, కంప్యూటర్లు అవసరం, టెక్నాలజీ మరి రీసెర్చ్ చేయాలి, కంప్యూటర్లు అవసరం. అందుకే మన ప్రభుత్వం కూడా స్పష్టంగా ఎట్టి పరిస్థితుల్లో మనం ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం కూడా తీసుకుంటాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, రిఫార్మ్స్కి నేను లాస్ట్లో వస్తాను అధ్యక్ష, ముందర ఫినిష్ చేస్తాను. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధ్యక్ష, మీరు చూస్తే ప్రభుత్వ గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో 2019 నుంచి 23 వరకు చూస్తే 8.17% పిల్లలు తగ్గారు అధ్యక్ష. మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి సంవత్సరంలోనే, అంటే ఈ సంవత్సరంలోనే 16.61% పెరిగారు అధ్యక్ష. అడ్మిషన్స్ పెరిగింది అధ్యక్ష. మన ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్ పాస్ పర్సంటేజ్ 42% ఉంటే గత ప్రభుత్వం చేతగానితనం వల్ల అది 30% పడిపోయింది. సెకండ్ ఇయర్ పాస్ పర్సంటేజ్ గతంలో 58% ఉంటే అది 39% పడిపోయింది అధ్యక్ష. మేము చాలా కష్టపడ్డాము, ఈ సంవత్సరం అద్భుతమైన ఫలితాలు వస్తాయని మేము బలంగా నమ్ముతున్నాం అధ్యక్ష. అంతేకాకుండా గత ప్రభుత్వం గవర్నమెంట్ జూనియర్ కళాశాలకి టెక్స్ట్ బుక్స్ డిస్కంటిన్యూ చేశారు, అదేవిధంగా మిడ్ డే మీల్స్ కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష హై స్కూల్ ప్లస్ అని ఒక కార్యక్రమం చేపట్టారు అధ్యక్ష. దాంట్లో ఏమైందంటే అవసరమైన ల్యాబ్స్ లేవు, సబ్జెక్ట్ టీచర్స్ లేకుండా సేమ్ 10th క్లాస్ వరకు చెప్పిన వాళ్ళని 11th 12th కూడా చెప్పండి అని చెప్తాం, పాఠాలు చెప్పండి అని చెప్తాం. దానివల్ల ఏమైందంటే అకాడమిక్ పర్ఫార్మెన్స్ చాలా పడిపోయింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఎక్కడ కానీ ఒక అలైన్మెంట్ లేదు, అంటే సబ్జెక్ట్ని యూనివర్సిటీ అడ్మిషన్స్ క్రైటీరియాకి ఎక్కడ అలైన్మెంట్ చేయలేదు. ఇంకో పక్కన ఫ్లెక్సిబిలిటీ కూడా ఇవ్వలేదు అధ్యక్ష. అధ్యక్ష, ఇంకా కొలీజియేట్ ఎడ్యుకేషన్ అంటే హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చగల అధ్యక్ష, ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి అధ్యక్ష. ఒక్క పాయింట్ చెప్తాను అధ్యక్ష. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో 2014-19 మీరు చూస్తే 9 పబ్లిక్ యూనివర్సిటీస్ ఉంటే అధ్యక్ష 19-24 వచ్చగల 5 అయిపోయినాయి అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులందరికీ మేము రిఫార్మ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సెక్టర్ అని ఒక పుస్తకం ఇచ్చాం అధ్యక్ష, షార్ట్ డిస్కషన్. దాంట్లో దయచేసి గౌరవ సభ్యులందరినీ పేజ్ నంబర్ 31కి వెళ్ళమంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, దీంట్లో మీరు చూస్తే 31 పేజ్ నంబర్లో ఆంధ్ర యూనివర్సిటీ అధ్యక్ష 2019లో ఓవరాల్ ర్యాంకింగ్స్ ఆఫ్ ఎన్ఐఆర్ఎఫ్లో 29వ స్థానంలో ఉంటే 2024కి 41వ స్థానం పడిపోయింది అధ్యక్ష. ఎస్వియు యూనివర్సిటీ అధ్యక్ష మన ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు 72వ స్థానంలో ఉంటే 101 to 150 స్థానం పడిపోయింది అధ్యక్ష. మన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అధ్యక్ష అసలు స్లిప్ట్ అవుట్ ఆఫ్ ర్యాంకింగ్ అధ్యక్ష, మధ్యలో ర్యాంకింగ్కే లేదు. జేఎన్టీ అనంతపూర్ అదే పరిస్థితి, జేఎన్టీ కాకినాడ స్లిప్ట్ అవుట్ ఆఫ్ ర్యాంకింగ్, ఎస్కేయు స్లిప్ట్ అవుట్ ఆఫ్ ర్యాంకింగ్, ఇంకా అధ్యక్ష పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాలు కూడా స్లిప్ట్ అవుట్ ఆఫ్ ర్యాంకింగ్ అధ్యక్ష. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత కారణం ఏంటి, ఎందుకు జరిగింది ఇది, ఇంత డ్యామేజ్ విశ్వవిద్యాలయాల్లో ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఎందుకు జరిగిందని తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైంది అధ్యక్ష. అంతా వాళ్ళ సొంత కార్యకర్తల్ని వైస్ ఛాన్సలర్స్గా నియమించారు అధ్యక్ష. దాంట్లో మొదటి వ్యక్తి ఆంధ్ర యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా ప్రసాద్ రెడ్డి. ఈయన అధ్యక్ష ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు ఉంటే యూనివర్సిటీలో ఆయనే సెలబ్రేట్ చేస్తారు. ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా విశాఖపట్నంకి వస్తే పిల్లల క్లాసులు ఆపేసి రోడ్లకు ఎక్కిస్తారు అధ్యక్ష. ఈయన ఏదో పెద్ద గొప్ప పని చేసినట్టు అందరికి పిల్లల్ని చేయి ఊపాలంట, అది చేస్తారు. ఇంకో పక్కన అధ్యక్ష ఏకంగా రాజశేఖర రెడ్డి గారు విగ్రహం తీసుకొచ్చి విశ్వవిద్యాలయాల్లో పెట్టే పరిస్థితికి తీసుకొచ్చారు అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష ఎస్విఓలో రాజారెడ్డి గారిని పెట్టారు అధ్యక్ష. ఈయన పాపాల పెద్దిరెడ్డి అని నేను ముద్దుగా పేరు పెట్టాను అధ్యక్ష ఒక వ్యక్తిగా, ఎందుకంటే మా జిల్లాలో పాపాలు ఎక్కువ చేశాడు. పాదయాత్రలో పాపాల పెద్దిరెడ్డి అని ఆయన పేరు పెట్టిన ఆయన దగ్గర బంధు అధ్యక్ష. ఇంకో పక్కన ఎస్వికి వచ్చగల అధ్యక్ష
ఇంకో వైస్ ఛాన్సలర్గా శ్రీకాంత్ రెడ్డిని నియమించారు. ఆయన కనీసం 10 years ప్రొఫెసర్ క్రైటీరియా కూడా పూర్తి చేయలేదు అధ్యక్ష. 10 years ఏదైతే రూల్ ఉందో అది కూడా పూర్తిగా ఆయన నియమించారు. ఇంకా ఈయనకి రాజశేఖరం పెట్టారు. ఆయన సజ్జలకి దగ్గర, సజ్జలు ఎవరో అందరికి బాగా తెలుసు. ఆయన ఎంతసేపు పొలిటికల్ మీటింగ్లు ఫ్లెక్సీలు తప్ప ఏనాడు పట్టించుకోలేదు అధ్యక్ష. విచిత్రం అంటే మనకి చూస్తే సుందరవల్లి గారని ఒక వ్యక్తిని వైస్ ఛాన్సలర్గా నియమించారు అధ్యక్ష. ఈమె రాజారెడ్డి గారి కూతురు కోడలు అధ్యక్ష. కూతురు కోడలు సొంత బంధువుల్ని కూడా ఏకంగా వైస్ ఛాన్సలర్స్కి పోస్టింగ్ ఇచ్చారు అధ్యక్ష. ఇంకో విచిత్రం ఏంటంటే RGUKT అంటే మన IIITs అధ్యక్ష. జనరల్గా ఛాన్సలర్ గవర్నర్ గారు అధ్యక్ష. అది కూడా గవర్నర్ గారిని తొలగించేసి ఏకంగా ముఖ్యమంత్రి గారిని పెట్టాలన్న ఆలోచన పెట్టారు అధ్యక్ష. ఫైల్ మూవ్ అయింది అధ్యక్ష. అది చేశారు. అది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వైలేషన్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ నామ్స్ అది. కానీ ఇట్లా నియమించడానికి ప్రయత్నించారు అధ్యక్ష. అంటే ఇలాంటి పరిస్థితి గత ప్రభుత్వం తీసుకొచ్చింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష మీరు చూస్తే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన సమయానికి అధ్యక్ష దాదాపు 4,270 కోట్ల రూపాయలు ఫీజు బకాయిలు పెట్టి వెళ్ళారు అధ్యక్ష. 4,270 కోట్ల రూపాయలు. ట్యూషన్ ఫీ 2,832 కోట్లు, హాస్టల్ ఫీ 989 కోట్ల రూపాయలు, పీజీ ఫీ రింబర్స్మెంట్ 450 కోట్ల రూపాయలు బకాయి. ఓకే. అంతేకాకుండా అధ్యక్ష గత ప్రభుత్వం ఏం చేసిందంటే పీజీ ఫ్రీ రీఎంబర్స్మెంట్ రద్దు చేసింది. అంటే GO 77 తీసుకొచ్చి రద్దు చేసింది. దానివల్ల అధ్యక్ష GER గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో విపరీతంగా పడిపోయింది అధ్యక్ష. దీనివల్ల అంటే పిల్లలు PhDకి వెళ్ళే వాళ్ళు లేకుండా పోయారు, ప్రొఫెసర్స్ అర్హులు కాని వాళ్ళు అయిపోయారు. దానివల్ల NIRF ర్యాంకులో కూడా మనం దెబ్బతిన్నాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష ఎయిడెడ్ వ్యవస్థ అధ్యక్ష. గౌరవ సభ్యులు కూడా ఇక్కడ ఎయిడెడ్ వ్యవస్థ గురించి చాలా చెప్పారు. ఆనాడు ఎయిడెడ్ వ్యవస్థ పైన కూటమి ప్రభుత్వం పోరాడింది. నేను కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నప్పుడు దానిపైన నేను సుదీర్ఘంగా చర్చించాం, పోరాడాం అధ్యక్ష. కానీ ఒక్క అనాలోచిత GO 42 వల్ల 137 ఎయిడెడ్ పాఠశాలలు ఎఫెక్ట్ అయినాయి అధ్యక్ష. దానివల్ల 1091 మంది ఉపాధ్యాయులు రోడ్డు పైన పడే పరిస్థితి తీసుకొచ్చారు. ఇంకో పక్కన అధ్యక్ష ఏకపక్షంగా సింగిల్ మేజర్ సిస్టమ్ అనేది తీసుకొచ్చారు. దానివల్ల కొన్ని సబ్జెక్ట్స్ అసలు పూర్తిగా పిల్లలకి దూరం అయినాయి. పీజీకి వెళ్ళే పిల్లలు కూడా చాలా తగ్గిపోయారు అధ్యక్ష. ఇంకో పక్కన ప్రైవేట్ యూనివర్సిటీలో ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చి కంపల్సరీగా ప్రైవేట్ రంగంలో విశ్వవిద్యాలయాలు రావాలంటే కంపల్సరీ జాయింట్ కొలాబరేటివ్ డిగ్రీ, అది కూడా టాప్ 100 ఇన్ ద వరల్డ్ ఒప్పందం ఉంటే కానీ ఇవ్వరంట. అంటే చాలా రిస్ట్రిక్ట్ చేశారు. ఈరోజు ఒక విట్ ఉంది, SRM ఉంది, గీతం ఉన్నాయి. అట్లా అద్భుతమైన విశ్వవిద్యాలయాలు ప్రైవేట్ రంగంలో కూడా మన దగ్గర ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళు అద్భుతంగా చేస్తుంటే కావాలని రిస్ట్రిక్ట్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టారు అధ్యక్ష. మీరు ఈరోజు చూస్తే పేటెంట్ ఫైలింగ్స్ అధ్యక్ష, ఆంధ్ర రాష్ట్రం కేవలం 1,400 చేస్తుంది అధ్యక్ష. తమిళనాడు 7,600 పేటెంట్స్ ఫైలింగ్. PhDలు అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రంలో 5,600 మంది PhD విద్యార్థులు ఉంటే తమిళనాడులో 26,000 మంది PhD విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష. అంటే ఎలాంటి పరిస్థితి దిగజారిపోయి ఉంది. దయచేసి గౌరవ సభ్యులందరూ ఒకసారి ఆలోచించమని కోరుతున్నారు అధ్యక్ష. ఇంకో పక్కన స్కిల్ డెవలప్మెంట్ కూడా వచ్చేస్తాయి అధ్యక్ష. మా దగ్గర పాలిటెక్నిక్స్, ITIs ఉన్నాయి. వివరాలని నేను చాలా డీటెయిల్డ్గా దీంట్లో ఇచ్చాను అధ్యక్ష. ఈరోజు నిజంగానే నాకు చాలా ఆనందంగా ఉంది అనౌన్స్మెంట్ తెలుసుకున్నాను. ఎందుకంటే ఆనంద్ గారు వచ్చిన పక్కన కూర్చుని మా దగ్గర ఒక ITI ఉంది, దానికి బిల్డింగ్ లేదు, పర్మనెంట్ బిల్డింగ్. ఎవరొకరు ఆల్రెడీ సెమీ ఫినిష్ బిల్డింగ్ ఉంది, వాళ్ళది ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. కేవలం వాళ్ళ కుటుంబం పేరు పెడితే బాగుంటుందని కోరుతున్నారు. మీరు అది తీసుకుంటే బాగుంటుందంటే ఇమ్మీడియట్గా ఇవ్వండి, 24 గంటల్లో అది నేను తీసుకుంటానని ఆనం గారు కూడా నేను హామీ ఇచ్చాను అధ్యక్ష. ఇట్లా గౌరవ సభ్యులందరూ కూడా బాధ్యత తీసుకోండి. బాధ్యత తీసుకుని ITI పాలిటెక్నిక్స్ కూడా బలోపేతం చేద్దాం. ఎందుకంటే చూస్తే అధ్యక్ష చాలామంది సభ్యులు నన్ను పాలిటెక్నిక్స్ కోసం అడుగుతారు. కానీ ఇప్పుడు ఏమైందంటే ప్రభుత్వ పాలిటెక్నిక్లో, ప్రైవేట్ ప్రభుత్వంలో చూస్తే అధ్యక్ష అడ్మిషన్స్ 69% పడిపోయింది పాలిటెక్నిక్స్లో అధ్యక్ష. అంతేకాకుండా ఈ ITI పాలిటెక్నిక్స్ కూడా మనం నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ అంటే NCQFకి అలైన్మెంట్ లేక అక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మన పిల్లలు. దానివల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అధ్యక్ష. అంతే దాంతోపాటు అధ్యక్ష గత ప్రభుత్వం కొన్ని ఫీ రీంబర్స్మెంట్ బకాయిలు పెట్టింది కనుక విద్యార్థులు ఇబ్బంది పడటం జరిగింది అధ్యక్ష. స్కిల్ డెవలప్మెంట్లో కూడా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది. ఒక క్లస్టర్ మోడల్ చేయాలనేది మన ప్రభుత్వ ఆలోచన. ఎట్లా మన పాలిటెక్నిక్స్ని, ITIస్ని పెద్ద ఎత్తున బలోపేతం చేయాలనేది మన ప్రభుత్వం లక్ష్యం అధ్యక్ష. వాస్తవంగా ఈ అసెంబ్లీ సమావేశం కల్లా మా లీప్
నేను లీప్ మోడల్ అని పేరు పెట్టామండి. ఆ లీప్ అంటే లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఈ లీప్ మోడల్ యాక్చువల్లీ మా గైడ్ బుక్ రెడీ అవుతుందని అనుకున్నాను. అనుకోకుండా 2 వారాలు ఎక్కువ పెట్టేటట్టుంది అధ్యక్ష. మా ఆలోచన ఒక్కటే, స్కూల్ అవ్వచ్చు, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు అవ్వచ్చు, ఐటీఐ పాలిటెక్నిక్ అవ్వచ్చు, పిల్లలకి తల్లిదండ్రులకి ప్రభుత్వ విద్యాలయాలు ఫస్ట్ ఆప్షన్గా నిలబడాలి, ఆ లక్ష్యంతో పనిచేయాలనే దానికే ఈ లీప్ మోడల్ తీసుకొచ్చారు. మన గౌరవ సభ్యులు ఒక పెద్దవారు మంచి మాట చెప్పారు అధ్యక్ష. ఐ థింక్ ఘనబాబు గారు మంచి మాట చెప్పారు. ఇవన్నీ చేస్తే ఆయన ఆశించేది ఏంటంటే, ప్రభుత్వ పాఠశాలలకి రికమెండేషన్లు లెటర్లు వచ్చే రోజు రావాలి, అప్పుడే మనం గర్వంగా మంచి పని చేసామనేది మనం బలంగా నమ్మొచ్చని ఘనబాబు గారు కూడా మనకు చెప్తాం జరిగింది అధ్యక్ష. అంటే ఈ లీప్ మోడల్ ఆ దిశగా పనిచేస్తుంది అధ్యక్ష. ఒక వాల్యూ బేస్డ్, ఫ్యూచర్ రెడీ, గ్లోబలీ రెలవెంట్ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేసి పిల్లలందరికీ అంటే కులం, మతం, ప్రాంతం అతీతంగా యాక్సెస్ కూడా మెయింటైన్ చేయాలనే బాధ్యత మేము తీసుకుంటున్నాం అధ్యక్ష. రిఫార్మ్స్కి వస్తాను అధ్యక్ష. మొదటి రిఫార్మ్ అధ్యక్ష, స్కూల్ ఎడ్యుకేషన్లో ఒకటి క్లస్టర్స్ అని రీఆర్గనైజ్ చేసాం. అంటే రిఫార్మ్స్ అనేది బిల్డింగ్ బ్లాక్స్, బ్రిక్ బై బ్రిక్ వెళ్ళాలి అధ్యక్ష. అంతా సీక్వెన్స్ లింక్ అయింది. ఫస్ట్ క్లస్టర్ రీస్ట్రక్చరింగ్ అనేది ఇప్పుడు పూర్తయింది. జియో 117కి ఆల్టర్నేటివ్ తీసుకురావాలని అధ్యక్ష ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, కమిషనర్ గారు ప్రతి ఫ్రైడే 11 to 2 యూనియన్స్ని ప్రతి వారం కలుస్తాడు అధ్యక్ష. నో డిబేట్, నో డిస్కషన్, ప్రతి వారం కలవాల్సిందే. యూనియన్కి ఏం సమస్య ఉన్నా ఆయన తెలుసుకోవాలి, అది పరిష్కరించగలిగితే దెన్ అండ్ దేర్ చేయాలి, అవ్వకపోతే సెక్రటరీ గారి ద్వారా నాకు పంపించాలి, మేమందరం కూర్చొని చర్చించి పరిష్కారం చేయాలని నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. సో జియో 117 ఆల్టర్నేటివ్ అంతా కూడా యూనియన్స్ అందరితో మేము డిస్కస్ చేసాం. సుమారుగా 5.5 గంటల అధ్యక్ష నేను యూనియన్స్తో కూర్చున్నా. ప్రజా దర్బార్లో 5.5 గంటలు కూర్చుని వాళ్ళతో చర్చించిన తర్వాతనే ఆ ప్రతిపాదించే అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులందరూ కూడా మేము ఒక అవగాహన సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మీకు ఎలాంటి సందేహాలు అవసరం లేదు. ఐ వాంట్ బి వెరీ క్లియర్. లోకల్ డైనమిక్స్కి మీకే బాగా తెలుసు, మీరు గైడ్ చేసే విధంగానే ఆల్టర్నేటివ్ జియో తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష. దాంట్లో ప్రధానంగా అధ్యక్ష మేము బలంగా నమ్మేది లీప్ స్కూల్ అంటే మోడల్ ప్రైమరీ స్కూల్. కనీసం 60 మంది విద్యార్థులు ఉండాలనే లక్ష్యంతో మేము పెట్టుకున్నాం. ఎందుకంటే 60 మంది విద్యార్థులు అంటే క్లాస్కి ఒక టీచర్ ఇవ్వచ్చు, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వచ్చు అన్న ఆలోచనతో మేము కష్టపడుతున్నాం అధ్యక్ష. దానికి అందరి సహకారం కావాలని నేను కోరుతున్నా. అంతేకాకుండా మన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ కూడా మనం ఎంచుకున్నాం, వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇచ్చి ఇది బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దాని తర్వాత కరికులంకి వచ్చేగల అధ్యక్ష, కేజీ టు పీజీ కరికులం మొత్తం మేము రీవ్యాంప్ చేస్తున్నాం అధ్యక్ష. సో మీరు చూస్తే అధ్యక్ష, నాకు తెలిసినంత వరకు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొదటిసారి HR